సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఎన్నో అంచనాల మధ్య 'డాకు మహారాజ్' అనే సినిమా ఈరోజైతే రిలీజ్ అయింది. యాక్చువల్‌గా ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ. సంక్రాంతికి ఎవరు కింగు, ఎవరు కింగ్ అని అందరూ అనుకుంటున్నారే కానీ, సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు అందరూ కూడా బాలయ్య నెత్తి మీద ప్రమోషన్స్ భారం వేసే ఎళ్లారు. అందరూ అన్‌స్టాపబుల్‌కొచ్చిన వాళ్ళే. సో, అందరి సినిమాలు రిజల్ట్ కోసం బాలయ్య దగ్గరికి వెళ్ళొచ్చారు అంటే, మరి బాలయ్య సినిమా కూడా రిలీజ్ అవుతున్న సంక్రాంతికి ఇంకెలా ఉండాలి అనేది మాట్లాడుకుందాం. కథ విషయంలోకెళ్తే యాక్చువల్‌గా మదనపల్లి ప్రాంతం, చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రాంతంలో ఒక టీ ఎస్టేట్. అది ఒక పెద్దాయనకి చెందిన టీ ఎస్టేట్. స్థానిక ఎమ్మెల్యేకి లీజుకి ఇస్తాడు. ఆ ఎమ్మెల్యే దాన్ని లీజుకి తీసుకొని టీయే పండిస్తున్నాడా అంటే కాదు. దాంట్లో ఆయన జంతువులకు సంబంధించినటువంటి దంతాలు అలాంటి అక్రమ బిజినెస్ చేస్తా ఉంటాడు. ఆ వ్యాపారాన్ని అడ్డుకున్నందుకు ఆ పెద్దాయన్ని, ఆ ఫ్యామిలీని చంపాలనుకుంటాడు ఆ ఎమ్మెల్యే త్రిమూర్తులు. అందులో భాగంగా ఓ పాప జోలికి ఆయన వెళ్ళాల్సొస్తది. పాప జోలికి తను రాకుండా ఉండడానికి వెంటనే ఒక ఫోన్ ఎళ్ళుద్ది ఎక్కడికో ఉన్నటువంటి బాలయ్యకి. ఆయన అవసరం అక్కడికి రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. డ్రైవర్ రూపంలో వస్తాడు. ఆ తర్వాత ఆ ఫ్యామిలీని కాపాడుకుంటాడు. నెక్స్ట్ అసలు ఇంతకీ బాలయ్య ఎవరు? 'డాకు మహారాజ్' ఎవరు? ఇంజినీర్ సీతారాం ఎవరు? అండ్ 'శ్రద్ధ శ్రీనాథ్‌కి' బాలయ్యకున్న సంబంధం ఏంటి? అసలు ఈ రవికిషన్ చేసిన వ్యాపారం ఏంటి? ఆ టీ ఎస్టేట్‌లో పండించేటువంటి కొకైన్ ఎవరికి చెందింది? అసలు డియోల్ దీంట్లో ఎందుకు విలన్ క్యారెక్టర్ చేశాడు? ఇవన్నీ గూడా మీరు తెర మీద మాత్రమే చూసి తెలుసుకోవాలి. అండ్ నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే ఆఫ్‌కోర్స్ తెర మీద అందరూ పద్ధతిగా అంటే ఎలా చెప్పను, ఇచ్చిన క్యారెక్టర్ ఇచ్చినట్టు అంతకు మించి చేశారు. అండ్ కంప్లీట్ సినిమా గూడా ఓవరాల్‌గా చెప్పాలి అంటే కుర్చీలో నుంచి కూర్చున్నోళ్ళు అయితే విజిలేయడానికే లేవాలే తప్పితే ఇంకా వేరే పనే ఉండదు చెప్పాలి అంటే. సాంకేతిక వర్గం గూడా బావుంది. ముఖ్యంగా తమన్ గురించి మాట్లాడుకోవాలి. తెర మీద బాలయ్య హీరో అయితే తెర వెనుక తమన్ ఇంకో హీరో. ప్రతి సీన్‌లో గాని తన ఎలివేషన్ గాని, పద్ధతి టైమ్ టు టైమ్ వచ్చినటువంటి సాంగ్స్ కానీ, కథలో ఇన్వాల్వ్ అయ్యి చేసినటువంటి చిన్న బీజీఎం గాని అన్నీ గూడా పర్ఫెక్ట్‌గా కుదిరాయి. ఇంకా క్యారెక్టర్స్ హీరోయిన్స్ విషయానికొస్తే 'ఊర్వశి రౌటేలా' ఫస్ట్ హాఫ్‌లో నిజంగా తన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఆ సినిమాకి. మంచి క్యారెక్టర్ చేసింది. సాంగ్‌లో గూడా తన పెర్ఫార్మెన్స్ చాలా బావుంది. ఓవరాల్‌గా ఈ సినిమా గురించి నా అభిప్రాయం అయితే ఇది. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి? నా అభిప్రాయం కూడా అదేనండి. ఎందుకంటే సినిమాని ప్రేమించే ప్రేక్షకుడు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూసిన తర్వాత విజువల్‌గా బావుంది. బేసికల్‌గా కొన్ని టెక్నికాలిటీస్ గురించి మనం మాట్లాడుకుంటే, ఏదైతే సినిమా 2 గంటల 30 నిమిషాల సినిమా టైమింగ్ అంటే సినిమా నిడివి తక్కువగా అనిపించింది. ఎందుకంటే సడెన్‌గా ఫాస్ట్‌గా ఫినిష్ చేసినట్టుగా అనిపించింది. కానీ దానికి కూడా కారణం బాబీ గారు స్క్రీన్ ప్లేలో చూపించేశారు. దాన్ని బట్టి మనం అంత తక్కువగా తొందరగా అయిపోయిందే. అయ్యో! ఇంకొంచెం ఉండుంటే బాలకృష్ణ గారి క్యారెక్టర్ లేకపోతే అందరూ అనుకున్నట్టుగా దీంట్లో బాలకృష్ణ డ్యూయల్ రోలా? లేకపోతే సింగిల్ రోలా? అనేది మీరు తెర మీద చూడాలి. సో, దాన్ని బట్టి మీకు అర్థమవుతది. ఆ బాలకృష్ణ గారికి, ఆ పాపకి గల సంబంధం, ఆయన ఎట్లా ఆ కుటుంబాన్ని కాపాడుకున్నాడు, ప్లస్ సెకండ్ థింగ్ ఆ విలన్స్‌కి బాలకృష్ణ గారికి ఉన్న సంబంధం ఏంటి? అండ్ ఎందుకు ఆయన మనకు ట్రైలర్‌లో చూసినప్పుడు కూడా 'ఆదిత్య 369'లో ఏదైతే మనం చూసామో కృష్ణదేవరాయ గారి క్యారెక్టర్‌లో ఆయన నల్ల ముసుగు కట్టుకొని ఇంకొకరిని కాపాడడానికి వస్తాడు. ఇక్కడ అదే గుర్రం మీద అదే గెటప్‌తో మళ్ళీ వచ్చి ఎవరిని కాపాడాడనేది మీరు సినిమాలో చూడాలి. ఇన్నిటికన్నా పెద్ద బిగ్ అసెట్ వచ్చి తమన్ అండి. తమన్ గారి మ్యూజిక్ బాలకృష్ణ గారికి ఎప్పుడూ బానే ఇస్తారు. ఎందుకంటే మొన్న కూడా ఈవెంట్‌లో చూసాం మనం. తమన్ గారు క్లియర్‌గా చెప్పారు. నాకొక తండ్రి దొరికాడు. నాకు తండ్రి లాంటి వాడు బాలకృష్ణ గారు అని చెప్పి. సో, ఆయన సినిమాలకి ఎక్కడ తగ్గకుండా స్పీకర్‌లు బద్దలయ్యేలాగానే మ్యూజిక్ ఇచ్చాడు. మ్యూజిక్ ప్రాధాన్యం ఎందుకుంటదంటే సినిమాలో 2 మాంటేజ్ సాంగ్స్ ఉంటాయి. ఆ 2 మాంటేజ్ సాంగ్స్‌కి సినిమాకు అనుగుణంగా బీజీఎం ఇవ్వాలి. లేకపోతే అతికిచ్చినట్టు ఉంటది. అలా ఇవ్వలేదు. సెకండ్ హాఫ్ ఈస్ ఎ మెయిన్ కీ పాయింట్. ఆ సెకండ్ హాఫ్‌లోనే మనకు కీ రోల్స్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన బీజీఎం తమన్ గారు అద్భుతంగా ఇచ్చారు. ఇందులో 4 హీరోయిన్‌లండి. ఇందాక విజ్ఞాన్ చెప్పినట్టు. ఆ 4 హీరోయిన్‌లకి ఫీమేల్ ఆర్టిస్ట్‌లకి బాలకృష్ణ గారి సినిమాలో ఎప్పుడు ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చుట్టూనే కథ నడుస్తుంటుంది. వాళ్ళ ఆ కథ వల్ల ఈయన ముందుకు సాగుతాడనమాట. దీంట్లో చాందిని చౌదరి అండ్ 'ఊర్వశి రౌటెల్లా', ప్రజ్ఞా జైస్వాల్
అండ్ శ్రద్ధ శ్రద్ధా శ్రీనాథ్. అసలు ఈ నలుగురికి బాలకృష్ణకి సంబంధం ఏంటి అనేది సినిమాలో చూడాలి. ఇకపోతే ఫీమేల్ క్యారెక్టర్స్ గురించి నేను చెప్తుంటే నాకు మళ్ళీ గుర్తొచ్చింది. సెకండ్ హాఫ్ లో పర్ఫార్మెన్స్ చేసిన ఇద్దరు అమ్మాయిలు, నాకు వాళ్ళ పేర్లు తెలియదు కానీ రేష్మా నన్నయ్య అండి, కన్నడ అమ్మాయి. మొత్తం అసలు ఆ సినిమాకి వాళ్ళిద్దరు బంగారం, ఒక అసెట్స్ అని చెప్పుకోవాలి. దాహం కోసం చనిపోయే అమ్మాయి అండ్ కొరడా పట్టుకొని కొట్టే క్యారెక్టర్లో ఇంకో అమ్మాయి కనిపిస్తుంది. వాళ్ళిద్దరి క్యారెక్టర్స్ నిజంగా చాలా బాగున్నాయి. వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది నన్ను అడిగితే. ఇంకా మంచి మంచి సినిమాలు కూడా చేసే అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా ఈ సినిమాకి ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు ఏమైనా మాట్లాడుకునేది ఉంది అంటే ఏమీ లేవు మైనస్లు. కూర్చున్నంతసేపు సినిమా మనల్ని కుర్చీలో కూర్చోబెట్టగలగాలి అంతే. అంతకుమించి ఎక్స్ట్రా మనం విజువల్ వండర్సో లేకపోతే ఇంకేవేవో లేకపోతే పాయింట్లు అవన్నీ వెతకాల్సిన అవసరం లేదు. ఒక పాయింట్ మాత్రం అందరికీ థ్రిల్కి గురి చేస్తుంది. ఆ పాపకి బాలయ్యకున్న సంబంధం ఏంటి అనేది యాక్చువల్గా లాస్ట్ వరకు కూడా అందరూ ఒకలా అనుకుంటారు, కానీ ఇంకో రకమైన సంబంధం ఉంటుంది. కోర్స్ గొప్ప సంబంధమే, అది కూడా కథకి చాలా అవసరమైనటువంటి సంబంధమే. అండ్ ఈ సినిమాకి నేను ఇవ్వాలి అనుకున్న రేటింగ్ అయితే 4.5/5. ఆ 0.5 కూడా ఏం పెద్ద మైనస్లేం కాదు, జస్ట్ అధిక రక్తపాతాలు. స్టార్టింగ్ ఒక కుక్కని చంపారు, అది చూడడానికి కొంచెం బాధేసింది. ఇంక అంతకు మించి దీంట్లో నెగిటివ్గా చెప్పుకునే పాయింట్స్ అంటూ ఏమీ లేవు. నేను మాట్లాడేది వచ్చి ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడతానండి. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోన్ మీడియా వాళ్ళు ఈ సినిమాని సమర్పించుకున్నారు. సో దీంట్లో ప్రొడక్షన్ వాల్యూస్ మాట్లాడుకోవాల్సింది. బడ్జెట్ మేము 400 కోట్లు పెట్టాము, 500 కోట్లు పెట్టాము, 700 కోట్లు పెట్టాము అని మాట్లాడుకునే ఈ తరుణంలో బాలకృష్ణ గారి సినిమాకి ఎక్కడ వెనకాడకుండా ఇంత బడ్జెట్ పెట్టాము, అమ్మో ఇంత ఖర్చు పెట్టి ఏముంది సినిమాలో అనుకుని చూసిన సినిమాలు మనకు చాలా ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కటి రియలిస్టిక్ లొకేషన్స్లో తీశారండి సినిమా. ఇంక్లూడింగ్ 1-2 పార్ట్లో సెట్స్ వేసి ఉంటారేమో, అది సాంగ్స్ కూడా ఎక్కువ ఖర్చు పెట్టలేదు, ఎందుకంటే అవన్నీ కూడా మాంటేజ్ సాంగ్స్ కాబట్టి. ఇందులో ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రఫీ. విజయ్ కన్నన్ గారు చాలా అంటే చాలా అద్భుతంగా చూపించారండి విజువల్స్. నేను ఇందాక కూడా చెప్పాను, విజువల్ పరంగా సీట్లో కూర్చొని మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా, ఎక్కడ అరేంట్రా ఇట్లా ఉంది అనే పాత్ర. ఇందాక ఈయన కూడా చెప్పినట్టు కుక్కని చంపే సన్నివేశం కూడా ఆ విజువల్గా చూసినప్పుడు మనకు బాధ కలుగుతుంది. ఇట్స్ నాట్ వియర్డ్, ఇట్స్ ఆ ఎమోషన్ మనం ఫీల్ అవుతాం. ఆ ఎమోషన్ కనెక్ట్ అయితేనే సినిమా మొత్తం మనం కనెక్ట్ అవ్వగలం అనమాట. అలా విజువల్గా విజయ్ గారు చూశారు. అండ్ ఎడిటర్స్ గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా రూబెన్ అండ్ నిత్య, వాళ్ళిద్దరూ ఎడిటర్స్ చేశారు. చాలా బాగా ఎడిటింగ్ చేశారండి. ఎక్కడ ఏ ఒక్కటి కూడా మనకు ఎక్కువ అనిపించలేదు, ఎబ్బెట్టుగా అనిపించలేదు. ఈవెన్ ద కామెడీ ట్రాక్, అంటే దాని వాళ్ళు సినిమా మొత్తం 4 గంటలది 2 గంటల 32 నిమిషాలకి కుదించడం అంటే చాలా కష్టమైన పని. అలాంటిది బాలకృష్ణ గారి సినిమా ఇది 2 గంటల 32 నిమిషాలు మనకు సీట్లో నుంచి ఏమవుతుంది అంటే ఆ ప్రిడిక్షన్ అనేది దీంట్లో లేదు. అన్ప్రిడిక్టబుల్గానే ఉంటుంది స్టోరీ సెకండ్ హాఫ్లో. ఇందాక విజ్ఞాన్ గారు చెప్పినట్టు ఆ పాపకి బాలకృష్ణ గారికి ఉండే సంబంధం ఎవ్వరు ప్రిడిక్ట్ చేయలేరండి. అది సినిమా చూస్తేనే మీకు తెలుస్తుంది. ఇంకా మొత్తానికి మనం మాట్లాడుకునేది కెప్టెన్ ఆఫ్ ద షిప్ బాబీ కొల్లా గురించి. ఆయనకి యంగ్ హీరో, పెద్ద హీరోలని డైరెక్ట్ చేయడం కత్తి మీద సామండి ఎవరికైనా. అలాంటిది బాలకృష్ణ గారిని పెట్టుకొని, ఒక డైరెక్టర్ ఆర్టిస్ట్ని పెట్టుకొని ఆయన కెప్టెన్ ఆఫ్ ద షిప్గా ఈ సినిమాకి చాలా అంటే చాలా విజయం సాధించాడు. నేనిచ్చే రేటింగ్ కూడా 4.5. నేనిచ్చే ఆ 0.5 రేటింగ్ దృష్టి, ఎందుకంటే చాలా మంది ఈ సినిమా బాగుందని దృష్టి పెడతారు. ఈ 0.5 దృష్టి తీసేసి పడేస్తున్నాం డాకు మహారాజ్కి. ఇక బాటమ్ లైన్ విషయానికి వస్తే, బాలకృష్ణ గారి సినిమా అంటే అందరూ ఖచ్చితంగా డైలాగ్స్ కోసమే వెళ్తారు. డైలాగ్స్ ఈ సినిమాలో ఉంటాయి దబిడి దిబిడే, అంతే. థ్యాంక్ యూ అండి.